తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైంది బీఆర్ఎస్ పార్టీ. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తుంటే పరిస్థితులు అందుకు సానుకూలంగా కనిపించడం లేదని తెలుస్తుంది. అసలే ఓటమి బాధలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పార్టీలో వర్గ విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల సమీక్షలు కొనసాగుతున్న క్రమంలో నియోజకవర్గాల వారీగా పార్టీలో వర్గ విభేదాలు నెలకొంటున్నాయి. ఇక తాజాగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్యవర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. తెలంగాణ భవన్ వేదికగా పట్నం మహేందర్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పర నినాదాలతో వాతావరణం ఉధృతంగా మారింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారని వర్గాల సమాచారం. అయితే ఎన్నికల ఓటమికి మీరు కారణమంటే మీరని ఇరు వర్గాలు తీవ్రస్థాయిలో గొడవకు దిగగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు ఇరువురికి సర్ది చెప్పారు. రివ్యూ మీటింగ్లో బహిరంగంగా గొడవలు పడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని హరీష్ రావు చెప్పడంతో గొడవ సర్దు మణిగింది. ఒక చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉండడం ఇప్పుడు గులాబీ అధినేత కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న వేళ పార్టీలో వర్గపోరు పార్టీకి తీరని నష్టం చేస్తుందని అధినేత భావిస్తున్నారు. ఇక ఈ గొడవలకు చెక్ పెట్టడానికి కేసీఆర్ ఏం చేయనున్నారో తెలియాల్సి ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ బీఆర్ఎస్ భవన్ సాక్షిగా వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య అయితే రెండు వర్గాల మధ్య అయితే మళ్ళీ వర్గపోరు మొదలైన పరిస్థితి ఉంది. గతంలో కూడా వీరిద్దరి మధ్య అయితే రెండు వర్గాల మధ్య అయితే పెద్ద ఎత్తున వర్గపోరు జరిగిన పరిస్థితి ఉంటే త్వరలో రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ పూర్తిగా వీటిపైన సమీక్షా స్థాయి సమావేశాలు జరిపిన పరిస్థితి ఉంటే తాజాగా మంత్రి హరీష్ రావు, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, మధుసూదనాచారి వీరి ఆధ్వర్యంలో తెలంగాణ బీఆర్ఎస్ భవన్లో అయితే సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో రెండు వర్గాల మధ్య పూర్తిగా ఘర్షణకు దారితీసే పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్టేజ్ మీద ఉండడంతో పైలట్ రోహిత్ రెడ్డిని కూడా అక్కడికి స్టేజ్ మీదకి కూర్చోబెట్టిన పరిస్థితి ఉంటే ఆయన మహేందర్ రెడ్డి వర్గం అయితే దాన్ని పూర్తిగా వ్యతిరేకించడంతో ఈ వర్గపోరు మరోసారి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ బీఆర్ఎస్లో మాత్రం వర్గపోరు ఇంకా ఈ రెండు వర్గాల మధ్య అయితే కొనసాగుతోంది. గతం నుంచి చూస్తే కనుక రోహిత్ రెడ్డి వర్గాల మధ్య అయితే తరచుగా ఎక్కడ చూసినా ఏ కార్యక్రమం తీసుకున్నా అయితే రెండు వర్గాల మధ్య అయితే పూర్తిగా ఘర్షణ వాతావరణమే ఉంటుంది. తాజాగా కూడా అది రిపీట్ అయిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఘర్షణ పడే వరకు వెళ్ళింది. చూసుకుందాం అనే రేంజ్లో వీరైతే కుర్చీలు ఒకానొక టైంలో కుర్చీలు కూడా పూర్తిగా తీసుకొని ఘర్షణ పడే స్థాయికి వెళ్ళిందంటే రెండు వర్గాల మధ్య ఎంత మేరకు ఈ వర్గపోరు ఉందో ఇట్టే మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ఇటు మొన్న జరిగిన ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో చూసుకుంటే పట్నం మహేందర్ రెడ్డి వర్గం పూర్తిగా పైలట్ రోహిత్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు రాజకీయంగా అనేది కూడా కొంతమేరకు చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంటే అదే రకమైన కామెంట్స్ కూడా నిన్న మళ్ళీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా రోహిత్ రెడ్డికి సపోర్ట్ చేయలేకపోయినందుకే అక్కడ కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడింది అనేది మాత్రం పైలట్ రోహిత్ రెడ్డి వర్గం అయితే అక్కడ లేవనెత్తిన పరిస్థితి ఉంది. దానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఈ రెండు వర్గాల మధ్య హరీష్ రావు
సాక్షిగానే ఈ ఘర్షణ తలెత్తడం, వివాదాలు తలెత్తడం, ఏదైతే ఈ వర్గ విభేదాలు అయితే బయటపడిన పరిస్థితి ఉంది. మరి కొంత టైమే ఉంది. ఇప్పటికే చేవెళ్ళ పార్లమెంటు లోక్సభకు సంబంధించి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నట్టుంది. ఇప్పటికే ఆయన మీడియా ముఖంగా కూడా వర్గాల మధ్య ఈసారి ఎలా ఉండబోతుంది, ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో కనుక చూసుకుంటే పరిగి కావచ్చు, కొడంగల్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, ఇవి 3 మాత్రం కాంగ్రెసే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంటే చేవెళ్ళ ఒకటి మాత్రం బీఆర్ఎస్ కాళే యాదవ్ ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడ ప్రభావం అంతా ఇప్పుడు కాంగ్రెస్. దానికి తోడు వికారాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు స్పీకర్గానే గడ్డం ప్రసాద్ కుమార్ను కూడా అక్కడ నియమించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కనుక మనం చూస్తే కనుక పూర్తిగా కాంగ్రెస్ అయితే పెద్ద ఎత్తున అక్కడ ఓట్ బ్యాంకు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఈ 2 వర్గాల మధ్య గ్రూప్ తగాదాలు ఉండడంతో రాజకీయ వర్గాల్లో అయితే పూర్తిగా చర్చ జరుగుతుంది. ఈ వర్గ పోరు, ఈ గ్రూపు తగాదాలు, ఈ వర్గ విభేదాలు పట్నం వర్సెస్ పైలట్ ఎప్పుడు సెట్ అవుతుందో, ఇంకా ఈ వర్గ పోరు ఇలాగే కొనసాగుతుందా, ఇలాగే కొనసాగితే మాత్రం చేవెళ్ళ ఏదైతే పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కు అది నష్టం కలిగించే విధంగానే ఉంటుందనేది మాత్రం రాజకీయ వర్గాల్లో విశ్లేషణ అయితే జోరుగా కొనసాగుతూ ఉంది. దీనిపైన మరి బీఆర్ఎస్ పూర్తి అధిష్టానం కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీరు పూర్తిగా ఎలా వీరిని సెటరైట్ చేస్తారు, వచ్చే ఎన్నికల్లో ఎలా కలుపుకపోతారు అనేది మాత్రం ఇప్పటికి ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.